నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. కౌశిక్ గారు, ప్రస్తుతం తెలంగాణలో అమృత్ టెండర్స్‌కి సంబంధించిన హాట్ డిబేట్లు నడుస్తున్నాయి. కాస్త రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు దాన్ని ఎలాబరేట్ చేసి మాట్లాడుతున్నారు. మరికొంతమందికి అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. రైట్? మీరేం చెప్తారు? అమృత్ టెండర్‌లో ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వము నిబంధనల విరుద్ధంగా ఎవరికి కూడా టెండర్ ఇవ్వలేదు. ఇక్కడ కేటీఆర్ గారు చెప్పేది ఏంటంటే, అమృత్ టెండర్ తగ్గించుకున్న వ్యక్తి సుజన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను రేవంత్ రెడ్డి గారి స్వయాన బామ్మర్ది అవుతాడని చెప్పేసి తప్పుడు ఆరోపణలు కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. సుజన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వారు పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ సంబంధించి ఎక్స్ ఎమ్మెల్యే, వారికి సొంత అల్లుడు, వారి కూతుని వీరికి ఇచ్చిరని చెప్పేసి తనే ప్రెస్ మీట్ సమావేశం ఏర్పాటు చేసి రేవంత్ రెడ్డి గారికి సొంత బామ్మర్ది కాదు, బామ్మర్దే కానీ సొంత బామ్మర్ది కాదని చెప్పేసి ఆల్రెడీ ఉపేంద్ర రెడ్డి గారు చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ మీదకి ఎందుకు తీసుకొస్తారు, సొంత అని తీసుకొచ్చినప్పుడు ప్రజల్లో సెంటిమెంట్ కావచ్చు, గందరగోళం క్రియేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి నేనే సొంత కాబట్టి ఇచ్చుకుని చెప్పేసి ప్రజల్లో ఒక వాతావరణం క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఎక్కడ కూడా అమృత్ టెండర్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఏ టెండర్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడతలేదు. గతంలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అవినీతి చేశారు కాబట్టి వాళ్ళలాగా మేము చేస్తాం అనుకొని కాంగ్రెస్ ప్రభుత్వం బురదలే ప్రయత్నం వారు చేస్తాం అనుకోనని మీరు అంటున్నారు. లెక్కలతో పాటు విషయానికి సంబంధించిన వార్త ఏదైతే ఉందో దాన్ని కేటీఆర్ గారు అందిస్తున్నారు. మీరు ఏదైతే కేటీఆర్ గారు అడుగుతున్నారో దానికి ఆన్సర్ చేయడం మానేసి మేమేమీ చేయట్లేదేంటి అని భుజాలు తడుముకోవడం ఎందుకు అనేది కొంతమంది వాదన. ఇక్కడ 2 నెలల కిందనే కేటీఆర్ గారు మనోహర్ లాల్ ఖట్టర్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి అమృత్ టెండర్లో ఇట్లా జరిగింది, అవినీతి జరిగిందని చెప్పేసి లేఖ రాసిండు. నిజంగానే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అవినీతి జరిగి ఉంటే మహారాష్ట్ర ఎలక్షన్ల కోసమైనా తెలంగాణ రాష్ట్రంలో హడావిడి చేసేవాళ్ళు. ఇక్కడ ఎలాంటి అవినీతి జరగలేదు. అదే కాకుండా కేటీఆర్ గారు చెప్పేది ఏంటంటే 2 కోట్ల లాభం ఉన్న కంపెనీకి ఎట్లా ఇస్తారు టెండర్లు అని చెప్తా ఉన్నారు. ఇక్కడ లాభంతో సంబంధం ఉండదు, టర్న్ ఓవర్ బేస్లో మాత్రమే టెండర్లు దక్కుతాయి. వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుంది. ఎలిజిబిలిటీ వచ్చిన తర్వాత ఎవరు తక్కువకి ఇస్తే వారికి ఇస్తారు టెండర్ తప్ప ఇక్కడ తన మన అనే భేదం ఉండదు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలను ఏంటంటే కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చేస్తూ మనోహర్ లాల్ ఖట్టర్ గారు నేను కలుస్తున్నా, ఢిల్లీలో కలిసినా అని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఇప్పటివరకు ట్విట్టర్లో ఒక పూట కూడా పెట్టలేదు. తను పెట్టలేదు, ఖట్టర్ గారు పెట్టలేదు, కేటీఆర్ గారు పెట్టలేదు. సోషల్ మీడియాలో దాని గురించి ఎక్కడ కూడా ఒక ఫోటో కూడా కనపడతలేదు. ఎప్పుడైనా ఎవరైనా కలిసినప్పుడు కేటీఆర్ గారు ఖచ్చితంగా ఫోటో అప్లోడ్ చేస్తాడు, ఎక్కడ ట్విట్టర్లో కానీ ప్రతిసారి చేసి ఈసారి ఎందుకు చేయలేదు? మహారాష్ట్రలో ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ అక్కడ బీజేపీ గెలవాలని కోరుకుంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ గారు 17A కింద మేము ఆల్రెడీ అనుమతి అడిగినాం. కార్ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ గారి పాత్ర ఉందని చెప్పి ఏసీబీ వాళ్ళు చెప్తా ఉన్నారు. చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటే ప్రభుత్వం ఏసీబీ ముందుకు వచ్చింది కాబట్టి అనుమతి ఇవ్వని చెప్పి గవర్నర్ గారు కోరితే గవర్నర్ గారు ఏమో అనుమతిస్తలేరు. గవర్నర్ గారు ఏకంగా ఢిల్లీలో తేలిండు. ఆయన కూడా కేటీఆర్ గారు ఢిల్లీలో తేలిరు. నేను మనోహర్ లాల్ ఖట్టర్ కలిసినని చెప్పి కేటీఆర్ గారు చెప్తా ఉన్నాను తప్ప ఇంతవరకు ఒక ఫోటో కూడా బయటకు రాలేదంటే అనుమానాలకు తావిస్తూ ఉంది. గవర్నర్ గారిని లోబరుచుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రూపంలో, ఖట్టర్ గారి రూపంలో మహారాష్ట్రలో సాయం చేస్తానని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా మధ్య లోపాయకర ఒప్పందంలో భాగంగా కుట్ర జరుగుతుందని చెప్పేసి మేము ఆరోపిస్తాను కాంగ్రెస్ పార్టీగా. ఓకే, అంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఢిల్లీ పర్యటన అంత ఉత్తుతికే అంటారా మీరు? ఇప్పుడు చెప్తున్నాం కదా, బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ కానీ సోషల్ మీడియా వేదికగా కాకపోయినా శాటిలైట్ ఛానల్స్లో మనం చూసాంగా. ఫోటో ఏది? ఖట్టర్ గారిని కలిసిన ఫోటో ఏది? ఇప్పటివరకు తను పెట్టలేదు, మీరు పెట్టలే. మీరు ఖట్టర్ గారిని కలిసిర్రా? దీని పేరు మీద వేరే వాళ్ళని కలిసిర్రా? లేదు గవర్నర్ గారితో ఒప్పందం కుదుర్చుకుంటాను పోయిరా? ఇవన్నీ అనుమానాలు తావు తీస్తుంది. దాని అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలు నివృత్తి చేయాల్సిన అవసరం కేటీఆర్ గారికి ఉంది కదా. సరే, ఇప్పుడు కేటీఆర్ గారి ఢిల్లీ పర్యటనకు సంబంధించి మీరేమనుకుంటున్నారు? చెప్తా ఉన్నాగా, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కార్ రేసింగ్ వ్యవహారంలో గవర్నర్ గారు అనుమతి ఇచ్చినట్లయితే కేటీఆర్ గారు జైలు పోడు ఖాయం. దానిలో అవినీతికి పాల్పడింది గత ప్రభుత్వం. 56 కోట్ల రూపాయలు హెచ్ఎండి అనుమతి లేకుండా, ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకోకుండా విదేశీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి ఆల్రెడీ అరవింద్ కుమార్ గారు వాంగ్మూలం ఇచ్చిండు. మౌఖిక ఆదేశాలు కేటీఆర్ గారు జారీ చేస్తే నేను ఇచ్చిన నా ప్రమేయం వేయలేదని చెప్పేసి అరవింద్ కుమార్ గారు ఒప్పుకున్నారు. కాబట్టి దానిలో భాగంగా అరెస్ట్ అవకాశం కేటీఆర్ గారు ఉంది కాబట్టి దాని నుంచి బయటపడడం కోసం కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తోటి లోపాయకరకు ఒప్పందం కుదుర్చుకొని మహారాష్ట్ర ఎలక్షన్లో మీకు సహకరిస్తా, తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ గారు అనుమతి ఇవ్వకుండా చూసుకొని చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. తెలంగాణలో మళ్ళీ ఫోన్ ట్యాంపింగ్ సంబంధించి
అంశం తెర మీదకి వచ్చింది. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇస్తున్నారు. ఏం చెప్తారు మీరు? అంటే గతంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సాధారణంగా మనము ఎవరైతే అధికారంలో ఉన్నారో, ఆ అధికారంలో ఉన్న పెద్దలు ఈ ఫోన్ ట్యాపింగ్స్‌కి పాల్పడడం అనేది కొన్ని చోట్ల సర్వసాధారణంగా చూస్తూ ఉన్నాం. అంటే అంతర్గత భద్రతకు హాని జరిగినప్పుడు నక్సలైట్లు తీవ్రవాదులకు సంబంధించిన వ్యవహారాలు మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. అది కూడా కేంద్ర ప్రభుత్వ అనుమతి, ట్రాయ్ అనుమతి తీసుకొని చేయాలి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి అనుమతులు తీసుకోకుండా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క సమాచారాన్ని అంతా కూడా రికార్డ్ చేసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందాలు జరిగినాయి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరంగా కూడా వాడుకున్నారు. కాబట్టి అట్లాంటికి సంబంధించిన పాల్పడేటువంటి అధికారులు రాధాకిషన్ రావు గారు కావచ్చు, ప్రవీణ్ రావు గారు, ప్రణీత్ రావు గారు, భుజంగరావు గారు వాళ్ళంతా ఆల్రెడీ జైల్లో ఉన్నారు. అదే కాకుండా చిరుమర్తి లింగయ్య నగరికల్ మాజీ శాసనసభ్యులు వారు కూడా వారి ప్రాంతానికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వారి పేరు కూడా బయటికి రావడం జరిగింది. కాబట్టి వారు కూడా నోటీసులు ఇచ్చారు. వారు 14వ తారీఖు నాడు హాజరవుతారని చెప్పి వారు చెప్పారు. అదే కాకుండా వారితో పాటు ఇంకా ముగ్గురు కూడా నోటీసులు ఇస్తున్నాం అని చెప్పేసి సిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కావచ్చు, కార్ రేసింగ్ వ్యవహారం కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ధరణి వ్యవహారం, ధరణి కూడా ఆల్రెడీ ప్రభుత్వానికి రిపోర్ట్ వచ్చింది. ధరణిలో లక్షల ఎకరాలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మంత్రులు కావచ్చు, కేటీఆర్ గారు అదేవిధంగా వారి బంధువులంతా కూడా గుంజుకూరు. కాబట్టి ఇవన్నీ చివరి దశ చేరుకోవడంతో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారు, మా పార్టీ నాయకులు అరెస్ట్ చేస్తారు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మా మీద కుట్ర చేస్తుందని చెప్పేసి ప్రజల్లో ఒక అయోమయం గురి చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో చేసేస్తుంది, ఖచ్చితంగా ప్రజలకి కొన్ని విషయాలలో నిగ్గు తేల్చుతుంది, సమాధానాలు ఇస్తుంది అని అనుకునే లోపే ఎందుకో భయపడి వెనక్కి వెళ్ళిపోతున్నారు అన్న అంశము మొన్న జరిగిన ఫామ్ హౌస్ ఇష్యూతో తెర మీదకి వచ్చింది, లేకపోతే బయటపడింది అనేది కొంతమంది ఉద్దేశం. మీరేం ఆన్సర్ చేస్తారు? ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీగా ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. విచారణ సంస్థలకు అప్పచెప్పిన తర్వాత విచారణ సంస్థలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. విచారణ సంస్థలని ప్రభావితం చేయొద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగా లేట్ అవుతూ ఉన్నాయి తప్ప ఇక్కడ ఫామ్ హౌస్ వ్యవహారాల్లో ఏదైతే జన్వాడ సంబంధించి రాజు పాకాల కావచ్చు, విజయ్ మద్దూరు కావచ్చు, ఆ విషయంలో ఆల్రెడీ విజయ్ మద్దూరు కోకైన్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయింది. నిర్ధారణ అయిన వ్యక్తి చాలా స్పష్టంగా రాజు పాకాలు నాకు ఇచ్చిందని చెప్పిండు. ఇవన్నీ కూడా ఆల్రెడీ ఆ విషయంలో ఇంట్రాగేషన్ జరుగుతూ ఉంది. రిపోర్టు ఆల్రెడీ వాళ్ళని కూడా 3 దఫాలుగా ఆల్రెడీ పిలిచి ఆల్రెడీ పోలీసు వాళ్ళు మాట్లాడారు. కాబట్టి ఖచ్చితంగా నార్కోటిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు. పూర్తిస్థాయి రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్య తీసుకుంటాం. ఎక్కడైతే జన్వాడ ఇష్యూ తెర మీదకి వచ్చిన వెంటనే మనం అక్కడ కొన్ని పిక్స్లో మనం చూసాము. అక్కడ క్యాసినో ఉన్నట్లుగా చూసాము, ఫారెన్ లిక్కర్ ఉన్నట్లుగా పట్టుబడినట్లుగా మనం చూసాము. కేటీఆర్ గారు బామ్మర్ది స్వయంగా అది నిర్వహించారు అన్నట్టుగా మనం చూసాము. సో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీనిపై పెద్దగా యాక్షన్ తీసుకుని వెనక ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా బయటికి తెచ్చే అంశం అయితే సీరియస్ ఉంటుంది అని అనుకున్నారు. అక్కడ కేటీఆర్ గారు వైఫ్ ఉన్నారంటూ కూడా ఒక వార్త వచ్చింది. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఒక 1 అవర్లో అంతా తారుమారైపోయి ఏం లేదు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటూ మాట్లాడుతున్నారే ఎందుకు? ఒకవేళ వాళ్ళ పేర్లు ఏమైనా తీస్తే మీ పేర్లు బయటకు వస్తానే భయమా? కాంగ్రెస్ పార్టీకి లో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా డ్రగ్స్ తీసుకోవడం లేదు. కేటీఆర్ గారు ఇప్పటివరకు డ్రగ్ టెస్టే చేసుకోలే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు డ్రగ్ టెస్టే చేసుకోలే. అనవసరంగా వాళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం, తప్పులు వాళ్ళే చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల కాలంలో డ్రగ్ కల్చర్ పెరిగిపోయింది, గంజాయి పెరిగిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తాగుబోతుల తెలంగాణ మారిపోయిందని చెప్పేసి ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, మేము కూడా మాట్లాడినాం. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత డ్రగ్ లేని రాష్ట్రంగా, డ్రగ్ లెస్ తెలంగాణ ఉండాలని చెప్పేసి ఒక ప్రత్యేక నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్రంలో పర్యవేక్షిస్తూ ఉంటే తప్పు చేసిన వాళ్ళు దొరుకుతూ ఉన్నారు. దానిలో భాగంగా ఇది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి దానిలో పోలీసు వాళ్ళు పూర్తిస్థాయి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆల్రెడీ విజయ్ మద్దూర్ని ఆల్రెడీ ఇంట్రాగేషన్ చేసిరు. అదే కాకుండా రాజ్ పాకాలు కూడా ఆల్రెడీ ఇంట్రాగేషన్ చేసిరు. కాబట్టి ఇంకా లోతుగా అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దాంట్లో ఎవరు బాధ్యులు చర్యలు తీసుకున్న దానిలో ప్రభుత్వం 80% వెనకపోదు. కాకపోతే 2 రోజులు లేట్ అవుతుండొచ్చు కాక ఖచ్చితంగా చర్యలు తీసుకునే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనకపోదు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ప్రజల శ్రేయస్ కోసం మాత్రమే కాంగ్రెస్ పనిచేస్తుంది తప్ప ఇక్కడ రాజకీయ కక్ష కార్యాలకు తావులేదనేది చాలా స్పష్టం. డ్రగ్ లెస్ తెలంగాణ చూడాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. ఆ దిశగా అడుగులు పడుతుంటే కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు సహకరించకుండా తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి నిర్ణయాన్ని ఏది తీసుకున్నా కూడా స్వాగతించకుండా దాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం, వారికి సంబంధించిన నాయకులు దొరికినప్పుడు దాన్ని బుకాయించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. సాధారణంగా మనం ఈ డ్రగ్స్ ఇష్యూకి సంబంధించి మనం కాస్త ముందుకు వెళ్ళినట్లయితే
ఎప్పుడైతే ఈ డ్రగ్స్ పట్టుపడ్డాయో దానికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్ద పెద్ద వ్యక్తులు వాళ్ళ హస్తం ఉంది అంటూ కూడా మనం చూసాం. అక్కడ వరకు తీసుకొని వచ్చిన అధికారులను కూడా ట్రాన్స్ఫర్ చేసేసిన విషయాలు చూసాం. ఏదైతే కేసీఆర్ గారు ఉన్న గవర్నమెంట్‌లో న్యాయం జరగలేదు ఈ డ్రగ్స్‌కి ఇష్యూస్‌కి సంబంధించి, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఉక్కుపాదం మోపుతారు అని అనుకున్నారు. కానీ దానికి సంబంధించి ఎవరు ఏం తీయట్లేదే. ఉక్కుపాదం మోపుతున్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అన్ని కంట్రోల్ అయినాయి. డ్రగ్స్ కంట్రోల్ అయ్యి గంజాయి కంట్రోల్ అయింది. ఇంకా వేరే మార్గాల ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఛత్తీస్గఢ్, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం అప్పట్లో నుంచి ఆరోపణలు ఎదుర్కొన్న పెద్ద పెద్ద తలకాయలందరూ ఏమైపోయారు? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ కమిటీలు ఏర్పాటు చేసి స్కూళ్ళలో కావచ్చు, కాలేజీలలో కావచ్చు, ఎక్కడైతే ఇన్ఫ్లుయెన్స్డ్ అవుతారో ఆ ప్రాంతాల కమిటీలు ఏర్పాటు చేసి డ్రగ్స్ నిర్మూలించే కార్యక్రమం, దాని రూట్ కాజ్ను కనిపెట్టే ప్రయత్నంలో హైదరాబాద్ పోలీసులు సక్సెస్ అయ్యారు కాబట్టి హైదరాబాద్లో డ్రగ్స్ కేసులు తక్కువ అవుతూ ఉన్నాయి. హైదరాబాద్లో డ్రగ్స్ వాడే వారికి ఒక శాతాన్ని కూడా తగ్గించాలని చెప్పేసి ప్రభుత్వం ఆల్రెడీ కమిటీలు ఏర్పాటు చేసి వారికి కూడా అంటే అవేర్నెస్ క్యాంపులు ఇవన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కల్చర్ తక్కువైనట్టుగా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ గతంలో వాళ్ళు రాజకీయం చేసే ప్రయత్నమే, ఎవరు దొరికినా సినీ ప్రముఖులు దొరికినా లేకపోతే వేరే వాళ్ళు దొరికినా ప్రతిదాన్ని రాజకీయం చేస్తుడు, రాజకీయం కోసం వాడుకుంటూ వారి మీద విమర్శలు చేయకుండా చూసుకునే ప్రయత్నంలో వాళ్ళు నిమజ్జనమైంది తప్ప తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ కంట్రోల్ చేద్దాం, గంజాయిని కంట్రోల్ చేద్దాం, తెలంగాణ రాష్ట్రంలో తాగుబోతుల తెలంగాణలో డ్రగ్స్ కావచ్చు, మందు కావచ్చు, గంజాయి కావచ్చు తక్కువ చేసే ప్రయత్నం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటి చేసుకుంటూ ముందుకు పోయే క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలం నేనే డ్రగ్స్ కేసులు తగ్గుతూ ఉన్నాయి. స్టార్టింగ్లో పెరిగినాయి, నార్కోటిక్ డిపార్ట్మెంట్ ఎప్పుడైతే ఏర్పాటు చేసినా అప్పుడు పెరిగినాయి. తర్వాత ఈ మధ్యకాలంలో డ్రగ్స్ అంటే హైదరాబాద్లో డ్రగ్స్ చాలా స్ట్రిక్ట్ ఉందని చెప్పేసి ఎవరు కూడా ఇటు సైడ్ రావడం లేదు. డ్రగ్స్ సప్లై కూడా తగ్గింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా డ్రగ్స్ లెస్ తెలంగాణ చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు భావించారు. ఆ దిశగానే అడుగులు పడ్డాయి, ఆ దిశగానే రిజల్ట్ కూడా వస్తూ ఉంది ఫాస్ట్గా. అండ్ ఫైనల్గా చెప్పండి, కొడంగల్లో కలెక్టర్పై దాడికి సంబంధించి ఏమంటారు? కొడంగల్లో దాడికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిజంగానే కలెక్టర్ గారి మీద ఉసుగొలిపి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులుగా మారిపోయి కలెక్టర్ గారి మీద దాడి చేసి తెలంగాణ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, తెలంగాణ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందంటే అధికారుల మీద రైతాంగమే తిరగబడుతున్నారని చెప్పేసి మహారాష్ట్రలో దాని ఇంపాక్ట్ పడి భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ కోరుకొని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక యూత్ మండలాధ్యక్షుడు సురేష్ అనే ఒక రైతు రూపంలో కలెక్టర్ గారి మీద దాడి చేయించింది బీఆర్ఎస్ పార్టీ పట్టణ మహేందర్ రెడ్డి గారు. ఆ సంఘటన జరిగినప్పుడు సురేష్ అనే వ్యక్తి 6 సార్లు పట్నం నరేందర్ రెడ్డి గారితో మాట్లాడాడు. పట్నం నరేందర్ రెడ్డి గారు కేటీఆర్ గారితో 42 సార్లు అదే టైంలో మాట్లాడాడు. అంటే వాళ్ళు కావాలనే దురుద్దేశంగా కలెక్టర్ గారి మీద దాడి చేయించి తెలంగాణ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని క్రియేట్ చేసి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ మేలు జరగాల, కాంగ్రెస్ కూటమి అక్కడ గెలవద్దని చెప్పి ఒక దురుద్దేశంతో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపరిచే ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ గారు ఢిల్లీలో కూర్చొని ఆ స్కెచ్ చేసినది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. దానిలో భాగంగా ఈరోజు ఆల్రెడీ పట్నం నరేంద్ర గారిని అరెస్ట్ చేశారు. దానిలో ఇప్పటివరకు 28 మందిని ఆల్రెడీ అదుపులో తీసుకుని ఇంట్రాగేషన్ చేస్తూ ఉన్నారు. దీని వెనక ఎవరినోడు వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పేసి ఆల్రెడీ డీజీపీ గారు ప్రకటించారు. ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కావద్దని చెప్పేసి ప్రభుత్వం కూడా డీజీపీ గారిని ఆదేశించింది. ఆ దిశగా ఖచ్చితంగా అడుగులు పడతా ఉన్నాయి. దీంట్లో తన మన అనే భేదమేం లేదు. ఖచ్చితంగా అధికారుల మీద ఎవరైతే దాడి చేసారో వాళ్ళు రైతులా, లేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులా, భారతీయ జనతా పార్టీ నాయకులా, లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులా అని చూసే ప్రసక్తి లేదు. చట్టం తన పని తాను ఖచ్చితంగా స్ట్రిక్ట్గా ఉండాలా, అధికారుల మీద దాడులను ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదని చెప్పేసి ఆల్రెడీ ప్రభుత్వం భావించి డీజీపీ గారు ఆల్రెడీ పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రంలో పట్నం నరేంద్ర గారు అరెస్ట్ అయ్యారు. నెక్స్ట్ కూడా చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కావచ్చు, గొర్రెల స్కామ్లో కావచ్చు, ధరణిలో కావచ్చు, యాదాద్రి భద్రాద్రి పవర్ నిర్మాణం కావచ్చు, కొనుగోలు కావచ్చు, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, ఈ అన్ని విషయాల్లో చాలామంది నాయకులు అరెస్ట్ అవుతారు. కాబట్టే కేటీఆర్ గారు ఢిల్లీలో కూర్చొని భారతీయ జనతా పార్టీతో లోపాయకారికి ఒప్పందం కుదుర్చుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బలహీనపరిచే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. దానిలో భాగంగా మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేయకుండా భారతీయ జనతా పార్టీకి సహకరించే ప్రయత్నం కేటీఆర్ గారు ఢిల్లీలో కూర్చొని భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య ఒప్పందం కుదిరినట్టుగా చాలా స్పష్టంగా కనపడతాం. రైట్. ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా ఒక పెద్ద ప్రకంపనలే సృష్టించింది. దానికి మిక్స్డ్ ఒక రకంగా చెప్పండి ఒపీనియన్స్ కూడా బయటకు వచ్చాయి. ఇప్పుడు ఎక్కడైతే సొంత వాసాలు లేకపోతే సొంత నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారో రాత్రికి రాత్రి కోళ్ళగొట్టేస్తే సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆ మాత్రం ఆలోచించుకోలేదా? ఇప్పుడు మనం మార్నింగ్ న్యూస్లో చూసాం, బుల్డోజర్లతో ఇళ్లను
తీసివేయడానికి, కూల్చడానికి ప్రయత్నిస్తున్నప్పుడు రేపు అన్న రోజు అది మీకు వ్యతిరేకత ఏర్పడుతుందనే భయం ఇట్లేదా? ఇప్పుడు హైడ్రా విషయంలో దాన్నే తప్పుగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చిత్రీకరించే ప్రయత్నం చేశారు. హైడ్రా అనేది ప్రకృతిని కాపాడే ప్రయత్నం, ప్రభుత్వ భూములు రక్షించే కార్యక్రమం, నాలాలను చెరువులను బఫర్ జోన్లు రక్షించాలని చెప్పేసి ప్రభుత్వం ఒక దృఢ సంకల్పం ముందుకు పోతూ ఉంది. మద్రాసుకు, బెంగళూరుకు, అదేవిధంగా ఢిల్లీకి వచ్చిన పరిస్థితి హైదరాబాద్లో రావద్దని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకొని హైడ్రా సంస్థను ఏర్పాటు చేసినట్లయితే హైదరాబాద్లో ప్రకృతి బాగుంటుంది, చెరువులు బాగుంటాయి, చెరువులు బాగుంటే అండర్గ్రౌండ్ వాటర్ బాగుంటుంది, ఈ నాలాల కబ్జా కావచ్చు, ఇవన్నీ కూడా ప్రకృతి విఘాతం కలిస్తాయని చెప్పేసి ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సహకరించకపోగా అనవసరంగా చిన్న చిన్న సంఘటనలు చూపించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాని ప్రకంపన క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నాయి తప్ప మొదటగా ఏమన్నా హైడ్రా అనేది జివో ద్వారా ఏర్పడ్డది, రంగనాథ్ గారికి పవర్స్ ఎక్కడే అన్నారు. తర్వాత ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏర్పాటు చేసిన తర్వాత అసెంబ్లీలో చట్టం కాలేగా చెప్పేసి మరొకసారి అంటే ప్రతిదాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నమే బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ చేస్తున్నాయి తప్ప తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు మేలే పనులను కూడా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ విమర్శించే ప్రయత్నం చేస్తాను. హైడ్రా కావచ్చు, మూసీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన మాట ప్రకారం మూసీని పునర్జీవింపజేసుడు, హైడ్రా ద్వారా చెరువులు కావచ్చు, ప్రభుత్వ భూములు కావచ్చు, పార్క్ స్థలాలు కావచ్చు, నాలాలన్నీ కూడా రక్షించి హైదరాబాద్ ప్రకృతిని కాపాడాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగానే రంగనాథ్ గారి నేతృత్వంలో హైడ్రా పనిచేస్తుంది. మూసీ కూడా ఖచ్చితంగా డిపిఆర్లు వచ్చిన తర్వాత ఖచ్చితంగా వారికి సంబంధించి కూడా మూసీని ఏ విధంగా అభివృద్ధి చేస్తాం, భవిష్యత్తులో మూసీ అనేది మంచి పునర్జీవింపజేసినట్లయితే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప నగరాలతో హైదరాబాద్ పోటీపడాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆ దిశగానే అడుగులు పడతా ఉన్నాయి. రైతాంగం రెచ్చగొట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు కలిసి ఆలోచన మంచిదే, బట్ ఆచరణలో ఎక్కడో గాడి తప్పుతున్నారు. మరి అంటే ఏళ్ల తరబడి ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న ప్రజల పరిస్థితి ఏంటి? ఇక్కడ ప్రజలకు నష్టమే పనులు ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. రాత్రికి రాత్రి ఇల్లు ఇక్కడ అవన్నీ కూడా బఫర్ జోన్లో వాళ్ళకి సంబంధించిన ల్యాండ్సే కాదు, గవర్నమెంట్ భూములలో ఉన్నటువంటి స్ట్రక్చర్ని ప్రభుత్వం తొలగిస్తుంది. ఇంకోటి, చెరువు దగ్గర ప్రైవేట్ భూమి ఉన్నా కూడా ఎఫ్టీఏలో బఫర్ ఉంటే నువ్వు అక్కడ స్ట్రక్చర్ ఓన్లీ వ్యవసాయం మాత్రమే చేసుకోవాలి. అది కూడా ఒకటే కారు, వానాకాలంలో ఎట్టి పరిస్థితులు అక్కడ మునిగిపోతుంది. వర్షాకాలం పోయిన తర్వాత ఓన్లీ ఎండాకాలంలో మాత్రమే సెకండ్ క్రాప్ మాత్రం వేసుకునే వెసులుబాటు ఉంటుంది తప్ప మీ ఇష్టం వచ్చినట్టు స్ట్రక్చర్లు ఏర్పాటు చేసుకొని ఎఫ్టీఎల్ బఫర్ను మొత్తం ధ్వంసం చేస్తుంటే మొత్తం ప్రకృతి విఘాతం వచ్చి బాంబే మద్రాసుకు వచ్చిన పరిస్థితి వస్తే హైదరాబాద్ కోలుకోకుండా అవుతుంది. కాబట్టి మొత్తం 1 అవర్ 2 అవర్స్ వర్షం పడితేనే హైదరాబాద్ అతలాకుతలం అవుతా ఉంది. అట్లాంటి పరిస్థితి రావద్దు. ఖచ్చితంగా చెరువుకు మధ్య ఉన్నటువంటి నాలాలన్నీ క్లీన్ చేసి తప్ప హైదరాబాద్ అంధకారమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అవన్నీ రక్షించే ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతే అనుకున్న లక్ష్యాలు ఏదైనా నెరవేరినాయి అనుకోండి, బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీకి ఈ 41 నియోజకవర్గాల్లో ఓట్లు కూడా రావు, డిపాజిట్ కూడా రావు. కాబట్టి దీని ప్రాథమిక దశల్ని అడ్డుకొని ఇవి మంచి పనులు చేయకుండా చూసుకునే దానిలో బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతున్నాయి తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో పేద వర్గాలకు మధ్యతరగతి ప్రజలకు నష్టమే పనులు ఎక్కడ చేయదు. ఖచ్చితంగా పేద వర్గాల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి రానాడు, నెక్స్ట్ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చబోతా ఉన్నాం 3500 ప్రతి నియోజకవర్గానికి. ఖచ్చితంగా పేద వర్గాలకు ఏది చేసినా కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది తప్ప బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎలాంటి మేలు చేయకపోగా తెలంగాణ పెద్ద ఎత్తున లూటీ చేసి 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రతిరోజు వడ్డీకి అప్పు 193 కోట్ల రూపాయలు చెల్లిస్తూ ప్రతి గంటకు 8 కోట్ల రూపాయలు చెల్లిస్తూ నెలకు 6,700, సంవత్సరానికి 67,000 కోట్ల రూపాయల అప్పు కూడి చెల్లిస్తూ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. మీలాగా అప్పు చేసి పప్పు కూడా తినే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మంచి పనులు చేస్తుంటే చూసి ఓరలేక బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ రైతాంగాన్ని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి తప్ప వారు మాట్లాడే వాటల్లో వాస్తవం లేదని చాలా స్పష్టం. అండ్ మనం చూస్తున్నాం జార్ఖండ్లో ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎట్లా సన్నద్ధమైందంటారు? జార్ఖండ్లో ఎంత దుర్మార్గానికి ఒడిగడుతుండే భారతీయ జనతా పార్టీ అంటే అమిత్ షా గారు జాతీయ స్థాయిలో బీసీ రిజర్వేషన్ తీసుకురండి, 50% సీలింగ్ని వెత్తేసి బీసీల రిజర్వేషన్ పెంచండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. జార్ఖండ్లో ఏకంగా బీసీల రిజర్వేషన్ పెంచినందుకు హేమంత్ సోరెన్ గారికి జైల్లో పెట్టింది భారతీయ జనతా పార్టీ. కానీ అట్లాంటి భారతీయ జనతా పార్టీ వేరే రాష్ట్రాల్లో ఉచితాలకు మేము వ్యతిరేకం అని చెప్పే భారతీయ జనతా పార్టీ జార్ఖండ్ పోయి ఉచితాలకు సంబంధించి పెద్ద పెద్ద స్కీమ్లు ఏమో చేసింది భారతీయ జనతా పార్టీ. అమిత్ షా గారు పోయి ఏకంగా 50% సీలింగ్ తీసేస్తాం, ఇక్కడ ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్ పెంచుతామని చెప్పేసి జార్ఖండ్ ప్రజలను ఉద్దేశించి అమిత్ షా గారు మాట్లాడుతున్నారు. అంటే ఓట్ల కోసం భారతీయ జనతా ఎంత జిగదారుతుందో అనేది చాలా స్పష్టంగా జార్ఖండ్ ప్రజలకు అర్థమైంది. అదే కాకుండా అక్కడ జార్ఖండ్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా హేమంత్ సోరెన్ గారిని అరెస్ట్ చేసి జైలు పెట్టారో అందరూ చూసారు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ జాయింట్గా
జేఎంఎం కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూటమిగా అక్కడ పోటీ చేస్తాం, ఇండియా కూటమి, జార్ఖండ్ ముక్తి మోర్చా. అదే కాకుండా అంతకుముందు వారి ఫాదర్ కూడా అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసారు, వారు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసారు, వారికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 5 సంవత్సరాల కాలం పాటు మంచి పరిపాలన అందిస్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా చర్చించుకుంటా ఉన్నారు. దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితిలో గెలవాలని చెప్పేసి ఉచితాలకు జార్ఖండ్ ప్రజలకు ఇస్తాం, రిజర్వేషన్లు 50% సీలింగ్ తీసేస్తామని చెప్పేసి అమిత్ షా గారు మాట్లాడుతుంటే భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశమే అక్కడ జార్ఖండ్లో లేదు. కాబట్టి 2 దశల్లో ఎలక్షన్ నిర్వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ప్రచారం చేయాలంటే ఖచ్చితంగా 2 దశలు నిర్వహిస్తేనే వారు ప్రచారానికి సంబంధించిన సమయం ఉంటుంది. ఎందుకంటే మహారాష్ట్ర చూసుకోవాలి, జార్ఖండ్ చూసుకోవాలి. కాబట్టి దానిలో భాగంగానే ఎలక్షన్ కమిషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని ప్రధానంగా 2 ఫేజ్లలో జార్ఖండ్లో ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ఫస్ట్ ఫేజ్లో దాదాపు 40 చిల్లర నియోజకవర్గాలకు, సెకండ్ ఫేజ్లో ఇంకా 30 నియోజకవర్గాలు ఖచ్చితంగా కాంగ్రెస్ కూటమి గెలవబోతా ఉంది జార్ఖండ్లో. అండ్ హర్యానాలో ఆల్మోస్ట్ కాంగ్రెస్ వచ్చేసింది అని అనుకున్న టైంలో వెనక్కి నెట్టేసి బీజేపీ ముందుకు పరిగెట్టుకుని వెళ్ళింది. ఈవీఎంలో ట్యాంపరింగ్ అంటూ కూడా చాలామంది ఆరోపణలు చేశారు. బట్ ఈ టైంలో జార్ఖండ్లో జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి మరి కాంగ్రెస్ పార్టీ ఎంత అలర్ట్గా ఉందంటారు? ఇప్పుడు హర్యానాలో జరిగిన నష్టంతో కాంగ్రెస్ ప్రభుత్వం, మేల్కొందా కాంగ్రెస్ ఇప్పటికైనా? పార్టీ అక్కడ జరిగినటువంటి తప్పులు, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ 6 రకాల తప్పులు జరిగినాయి. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ రూపంలో కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలు కోల్పోయింది. కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాని వాళ్ళతోటి భారతీయ జనతా పార్టీ ఫండింగ్ చేసి పోటీ చేయడంతో 20 స్థానాలు కోల్పోయింది. అదే కాకుండా బీఎస్పీ జననాయక జనతా పార్టీ పొత్తు పెట్టుకోవడంతో అక్కడ కొన్ని స్థానాలు కోల్పోయింది. అదే కాకుండా ఐఎన్డిఎల్ వాళ్ళు చంద్రశేఖర్ ఆజాద్ పార్టీతో పొత్తు పెట్టుకోవడంతో ప్రధానంగా దళితుడు మొత్తం చీల్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేసింది. ఏదేమైనా కూడా హర్యానాలో కాంగ్రెస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి మధ్య వ్యత్యాసం 0.5% ఓట్ల తేడాతో 1,14,000 తేడాతో అక్కడ ప్రభుత్వం రాకుండా పోయింది. కాబట్టి హర్యానాలో జరిగినటువంటి పరిస్థితి జార్ఖండ్లో జరగొద్దని చెప్పేసి ముందస్తుగా ఆలోచించుకొని టికెట్ల విషయంలో కావచ్చు, క్యాండిడేట్ల విషయంలో కావచ్చు, ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, గతంలో 5 సంవత్సరాల కాలం ఏం చేసినా అన్ని విషయాలు కూడా జార్ఖండ్ ప్రజలకు వివరించారు. కాబట్టి ఖచ్చితంగా జార్ఖండ్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ కూటమి గెలవబోతా ఉంది. మహారాష్ట్రలో కూడా ఇండియా కూటమే గెలుస్తుందని చెప్పేసి సర్వేలు వస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్ర నిలబెట్టుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ తీసుకునే ఉద్దేశంలో భాగంగా 30 నియోజకవర్గాల్లో తెలుగు ప్రజలు ఉంటారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీని పోటీ చేయనిస్తలేరు. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎవరైతే అభిమానులు వాళ్ళు తెలుగు ప్రజలు ఉంటారో వాళ్ళను వాడుకొని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 లోపాయకారిక ఒప్పందం కూర్చుకునే దానిలో భాగంగా ఢిల్లీలో కేటీఆర్ గారు 2 రోజులు అక్కడనే ఉండి భారతీయ జనతా పార్టీ నాయకులతోటి లోపాయకారిక ఒప్పందం కూర్చున్నట్టుగా చాలా స్పష్టంగా ఆధారాలు వస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మహారాష్ట్ర ప్రజలు ఈసారి భారతీయ జనతా పార్టీని, అదేవిధంగా ఎన్సీపీ శివసేన కూటమిని ఇంటికి పంపిస్తారు. ఖచ్చితంగా ఇండియా కూటమి గెలవబోతోంది. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.